ముందుగా మన జగద్గురు పితామహ పత్రిజీ దంపతులకు ఆతపూర్వ ప్రణామాలు. నాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీకాళహస్తి వాస్తవ్యులు మునిబాబు గురువు గారికి ఆతపూర్వ ప్రణామాలు. సమస్త గురుమండలికి ఆతపూర్వ ప్రణామాలు. జూమ్ లో వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ, మాతా ఫౌండేషన్ వారికి, మిగతా అందరికీ, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆతపూర్వ ప్రణామాలు. నా పేరు శివప్రసాద్. నేను తెనాలి నుంచి మీతో అనుసంధానమయ్యాను. ఈ రోజున నేను చెప్పబోయే టాపిక్ ఆరోగ్యమే అసలైన సంపద. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యానికి ఈ రోజుల్లో ఎవరు శ్రద్ధ వహించట్లేదు. ఆరోగ్యంగా ఉండటానికి సరైన జీవన విధానం అనుసరించట్లేదు. ఆరోగ్యం మహాసంపద ఎలా అవుతుంది? మాకు డబ్బులు ఉన్నాయి కదా, కోట్లు కోట్లు డబ్బులు ఉన్నాయి, డబ్బులుంటే ఆరోగ్యం వస్తుంది అనుకుంటున్నారు. పిల్లలు ఉన్నారు, అది సంపదే. పొలాలు ఉన్నాయి, అది సంపదే. ఆస్తులు ఉన్నాయి, అది సంపదే. కానీ మహాసంపద ఏమవుతుంది? ఆరోగ్యం ఉంటేనే వస్తుంది. అది ఉంటే అది సంపదే కానీ మహాసంపద కాదు. కానీ ఆరోగ్యానికి మాత్రమే మహాసంపదగా అన్నారు. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. అంటే ఫస్ట్ ప్రధానమైన స్థానం ఆరోగ్యానికి ఉంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. డబ్బులు ఉంటే అన్నీ అవుతాయి అంటాను. దుబాయ్ షేక్ ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే బ్రెయిన్ క్లాట్స్ అయ్యి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేర్చారు. కోమాలోకి వెళ్ళిపోయాడు. కొన్ని కోట్లు 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 ఖర్చు పెట్టారు. రాజుగారి కొడుకు కదా. 17 ఏళ్ల పాటు ఐసీయూలోనే ఉన్నాడు. మరి కోట్లు ఉంటే ఆయన బ్రెయిన్ మార్చొచ్చు, హార్ట్‌ని మార్చొచ్చు, ఏమైనా మార్చుకోవచ్చు. కానీ చేయగలిగారా? చివరికి ప్రాణాలు విడిచిపెట్టారు. అన్ అంటే నేను మీకు అల్టిమేట్ చెప్పాను. అన్ని వేల వేల కోట్లున్న వ్యక్తి కూడా సంపద, ఆ ధనం ఆయనకి సహకరించలేదు. ఉపయోగపడలేదు. కనుక ఆరోగ్యానికి ఎంత విలువివ్వాలి మనం? ఈ రోజుల్లో మనం ఎవ్వరం దాని మీద శ్రద్ధ వహించకపోవటం వలన ఇప్పుడేమవుతున్నాయి? ఇదివరకు మామూలు హాస్పిటల్స్ ఉండేయి. వెళ్ళాము, చూయించుకొని వచ్చేవాళ్ళం. మన జీవన శైలి మారటం వలన, మన శరీర జీవన విధానం పాటించకపోవటం వలన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. ఇంకా ఇప్పుడు రోబోటిక్ సర్జరీలు కూడా జరుగుతున్నాయంట. ఏఐ టెక్నాలజీ కూడా వచ్చిందంట. ఎన్ని జరిగినా అనారోగ్యాలు తగ్గుముఖం పడుతున్నాయా? అనారోగ్యాలు తగ్గుతున్నాయా? ఇప్పుడు ఇంకా టెక్నాలజీ ఎలా పెరిగిందంటే ప్రతి పార్ట్‌కి ఒక డాక్టర్ ఉన్నాడు. గుండెకి వేరే ఉన్నారు, పొట్టకి వేరే ఉన్నారు, కళ్ళకి వేరే ఉన్నారు, పళ్ళకి వేరే ఉన్నారు, బోన్స్‌కి వేరే ఉన్నారు. అట్లా బాడీలో ఎన్ని అవయవాలుంటే అన్ని డిపార్ట్‌మెంట్ డాక్టర్లు కూడా ఇప్పుడు అందుబాటులోకొచ్చారు. ఎంత హై ఎండ్ టెక్నాలజీకెళ్ళినా రోగాలు తగ్గుముఖం పడటం లేదు. తగ్గట్లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలి. ఎందుకు తగ్గట్లేదు? మన జీవన విధానం సరిలేక. మనం జ్ఞానం సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, అంతా పెరిగిందనుకుంటున్నామే గానీ,
అవి పెరిగినా దానితో సమానంగా మనలో అజ్ఞానం గూడా పెరుగుతా ఉంది. ఇప్పటికీ ఆరోగ్య జ్ఞానం ఎవరికీ లేదు. ఆరోగ్యం పెంపొందించుకోవాలి అనుకునే జ్ఞానం ఇప్పటికీ ఎవరికీ అవగాహన లేదు. ఆ లేకపోవటం వలన ఈ సమస్యలు పెరుగుతా ఉన్నాయి. మొన్న ఈ మధ్య పేపర్‌లో చదివాను. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్ కదలకుండా ఏసీ రూముల్లో కూర్చున్న పర్సన్స్‌కి 88% ఉందంట. 88 అంటే ఎంత ప్రమాదకరమైన స్థాయి చూడండి. మిగతా 12%లోకి ఎన్ని సమస్యలుంటాయి? వాళ్ళు మనసుకే పని పెడుతున్నారు. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించట్లేదు. ఇప్పుడు చిన్న పిల్లవాడి నుంచి 60 ఏళ్ల వరకు, 70 ఏళ్ల వరకు అంతా ఒత్తిడి జీవితం అయిపోయింది. స్ట్రెస్ లైఫ్ అయిపోయింది. అలా అవసరమా అండి? ఆ ఒత్తిడి జీవితం అవసరమా? ఈ ఒత్తిడి వల్ల ఎవరు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించట్లేదు. మనసు పెడతలేదు. మొత్తం సమయం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్‌కెళ్ళినాక చేసేది ఏమీ లేదు. అందుకే ముందే మనం ఎరుకుతో ఉండి జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని, చిన్న చిన్న అవగాహనలు పెంచుకొని 100-120 ఏళ్ళు ఆయురారోగ్యాలతో జీవించే విధానం మనకున్నది. ఇప్పటిదాకా తెలీదు. ఇప్పుడు తెలుసుకుందాం. సరే ఈ విషయం నేను మీకు చెప్పడానికి నేనెక్కడో పుస్తకాలు చదివో, అటువంటి చదివో నేను మీకు చెప్పట్లేదు. ఇది నా స్వానుభవం. నేను చిన్నప్పుడు హైదరాబాద్‌లో 30 ఏళ్ల క్రితం ఒక 6, 7 ఏళ్ళు వ్యాపార నిమిత్తం అక్కడ ఉండవలసిన పరిస్థితి వల్ల ఉన్నానక్కడ. అప్పుడు నా బిజినెస్ వర్క్ అంతా ఊరి చివర్లో ఉండేది. ఊరి ఔట్‌స్కట్స్‌లో ఉండేది. అప్పుడు సరైన ఆహారం లభ్యమయ్యేది కాదు. ఈ 6, 7 ఏళ్ళు నేను చేసిన పనేంటంటే మార్నింగ్ రూమ్‌లో టిఫిన్ తినడం, ఫ్యాక్టరీకి బిజినెస్ పని మీద ఎళ్ళటం, రాత్రి పూట 7కి హైదరాబాద్ సిటీలోకొచ్చినప్పుడే భోజనం లభ్యమైంది. ఈ రోజుల్లో ఏమైందంటే స్విగ్గీలు, జొమాటోలు, డెలివరీ పాయింట్స్ సదుపాయాలు బాగా పెరిగినియి. ఆ రోజుల్లో లేవు. అప్పుడు నేను ఆ సమయంలో ఏం తీసుకునేవాడిని కాఫీలు, టిఫిన్‌లు, పునుగులు, బజ్జీలు సరైన ఆహారం లేదు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది ఆ 6, 7 ఏళ్ళు నాకు. జీరో స్టేజ్‌కెళ్ళిపోయాను. కంప్లీట్ అనారోగ్యం. మల్టిపుల్ డిజార్డర్స్. 25 బిళ్ళలుంటే గాని నా జీవనం సాగదు. ఆకలేయటానికి అన్నం అరగడానికి టాబ్లెట్. ఎప్పుడు గ్యాస్ ట్రబుల్, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, తలనొప్పి. ఒకటి గాదు. ఎన్ని సమస్యలున్నాయో చెప్పడానికి 25 బిళ్ళలంటే అర్థం జేసుకోండి. నాకు జీవితం మీద విరక్తి కలిగింది. ఈ చిన్న వయసులోనే ఇన్ని సమస్యలతోటి ఇది సరైన జీవితం కాదు. ఇది సరైన జీవన విధానం కాదు అని చెప్పి నాకు అవగాహన కలిగి, నేను తిరిగి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం జరిగింది. శ్రద్ధ వహిస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆయుర్వేదానికి వెళ్ళాను. కొంచెం కొంచెం ఫలితాలొచ్చినియి. ఎంతంటే ఒక 5% మాత్రమే. హోమియోకెళ్ళాను. ఇంకొంచెం ఫలితం వచ్చింది. అది కంప్లీట్‌గా అవ్వల. తర్వాత తెనాలి వచ్చి యోగా క్లాస్ జాయిన్ అయ్యాను. ముగ్గురు యోగా గురువుల దగ్గర యోగా అభ్యసించాను. అభ్యసించినప్పుడు 80 ప్రాబ్లమ్స్ క్లియర్ అయినియి. ఇంకో 20% ప్రాబ్లమ్స్ ఏంటంటే సైనస్ ప్రాబ్లమ్ ఉంది నాకు. ఈ సైనస్ ప్రాబ్లము ఏ మందుల వల్ల నాకు క్యూర్ అవ్వలేదు. తెనాలిలో ఆక్యుప్రెషర్ అని కాలులో ఒత్తిడి చేస్తారు. ఆ వైద్యం ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆ వైద్యం చేయించుకున్నాను. చేయించుకున్నప్పుడు ఏమైంది? కాలులో ఒత్తిడి చేశారు. ఒక 10 రోజులు ఒత్తిడి చేసిన తర్వాత ఆలోపే నాలో ఉన్న
కఫతత్వం మొత్తం బాడీ డిటాక్సిఫికేషన్ అయిపోయింది. గత కొన్నేళ్లుగా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలుగా తీరని సైనస్ ప్రాబ్లము, కఫతత్వము 10 రోజుల్లో క్లియర్ అయిపోయింది. ఇంకా నాకు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే, చలిగాలి తగిలితే తుమ్ములొస్తాయి. డస్ట్ తగిలితే తుమ్ములొస్తాయి. చింతపండు, నిమ్మకాయ తగిలినప్పుడు గూడా జలుబుతత్వం వస్తుంది. ఇట్లా ప్రతిదానికి ఎఫెక్ట్ అయ్యేవాడిని. ఆ ప్రాబ్లమ్ అటువంటి ప్రాబ్లమ్స్ ఆక్యుప్రెషర్‌లో పోయినియి నాకు. ఈ విధంగా హెల్త్ మీద చాలా రకాల విధానాలు నేను తెలుసుకోవడం జరిగింది. కొన్ని ఆక్యుపంక్చర్‌కెళ్ళాను. దాంట్లో కొన్ని సమస్యలు పోయినాయి. నొప్పులు, కాళ్ళకు సంబంధించిన నొప్పులు అటువంటి ఆక్యుపంక్చర్‌లో పోగొట్టుకున్నాను. మళ్ళీ తెనాలిలో అఖిలాంధ్ర సాధు పరిషత్ అని సాధువులకి హెడ్ ఆఫీస్ ఉంది. నేను దాంట్లో ఒక మెంబర్‌ని. ప్రతి సంవత్సరం 4 నెలలు చాతుర్మాస దీక్షలు జరుపుతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న స్వామీజీలు, పీఠాధిపతులు వాళ్ళందరూ ఇక్కడికొచ్చి 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు వాళ్ళు ఉపన్యాసాలు ఇచ్చి వెళ్తుంటారు. నేను వాళ్ళ వద్ద నుంచి కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, జ్ఞానానికి సంబంధించిన విషయాలు చాలా తెలుసుకున్నాను. ఒక విధంగా పాత రోగి కొత్త డాక్టర్ కన్నా పాత రోగి మేలని ఈ రోగాలు నాకు రావడం మూలాన హెల్త్ మీద నాకు పూర్తి అవేర్‌నెస్, కాన్షియస్ పెరిగింది. అది పెరగటం వలన నేను అప్పటినుంచి మా తెలిసిన వాళ్ళకి, చుట్టాలకి, పక్కన వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి ఎవరికి ఏ సమస్యలొచ్చినా నేను వాళ్ళ రూట్ కాజ్‌కెళ్ళి వాళ్ళలోని అనారోగ్యాన్ని ఏ విధంగా వాళ్ళకి రెమెడీస్ చెప్పాలి అని చెప్పి అప్పటినుంచి నేను చెప్పడం స్టార్ట్ చేసి ఈ రోజుకి ఈ 25 ఏళ్లలో కనీసం ఒక 10, 15 వేల మందికి చెప్పుంటాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తెనాలిలో ఒక పెద్ద డాక్టర్స్ ఫ్యామిలీ ఉంది. 17 మంది డాక్టర్లున్నారు ఆ ఇంట్లో. వాళ్ళ మనవరాలికి అమ్మాయి డెంటల్ డాక్టర్. 7 సంవత్సరాలుగా తలనొప్పి అమ్మాయికి. ఏ మందులు, ఏ స్కానింగ్‌లు, ఏ ఏ ఎటువంటి వైద్య విధానాలు ఆ అమ్మాయి తలనొప్పిని తగ్గించలేకపోయాయి. ఆ తలనొప్పి తగ్గించుకోవడం కోసం అమెరికా గూడా వెళ్ళొచ్చింది. పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారే గానీ ఎవ్వరు ఆమె తలనొప్పిని తగ్గించింది లేదు. సరే వాళ్ళు నన్ను సంప్రదించినప్పుడు నేనడిగాను. ఏంటి మీ జీవనశైలి ఏంటి అని తెలుసుకున్నప్పుడు, ఆ చదువు మీద మనసు పెడతం మూలాన ఆ అమ్మాయి సరైన ఆహారము, సరైన వాటర్ తీసుకోలేదని నాకర్థమైంది. బాడీకి తగినంత వాటర్ లేకపోయినా మైగ్రేన్ తలనొప్పి వస్తుందని జెప్పి ఒక అవగాహన ఉంది నాకు. అప్పుడు నేనేం చెప్పాను, అమ్మ ఒక 10 రోజులు రోజు 2 లీటర్లు వాటర్ తీసుకొని 2 లీటర్లు తగ్గకుండా వాటర్ తాగి, ఆ తర్వాత నా దగ్గరికొస్తే నేను నీకు ఆక్యుపంక్చర్ చెప్పాలా? ఆక్యుప్రెషర్ చెప్పాలా? ఫుడ్ థెరపీ చెప్పాలా? అప్పుడు వైద్యం చెప్తానని జెప్పాను. కానీ ఏమైంది? వారం రోజుల్లో ఆమె తలనొప్పి తగ్గిపోయింది. అంటే ఆవిడకి బాడీకి వాటర్ కావాలి. అందరికా కాదు కొంతమంది తత్వం అది. వాటర్ తగ్గితే తలనొప్పి అందరికి రావాలని లేదు. ఆ అమ్మాయికి వాటర్ అవసరం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మాయికి తలనొప్పి లేదు. అంటే రూట్ కాజ్‌కి వెళ్ళాలి. నేను ఆ విధంగా రూట్ కాజ్‌కి వెళ్తుంటాను. ఆ సమస్యొచ్చినప్పుడు. ఇంకొకటుంది. ఒకావిడకి నైటు యూరినల్స్‌కి వెళ్ళాల్సినప్పుడు, యూరిన్ మోషన్ వచ్చి వెళ్ళినప్పుడు బాత్రూమ్‌కెళ్ళే లోపే దారిలోనే ఎక్స్‌క్రీషన్ అయిపోతాయి. ఆవిడ కూడా 10,00,000 ఖర్చు పెట్టింది. రాత్రి పూట బాత్రూమ్‌కెళ్ళే లోపు అయిపోతుంది. బ్రెయిన్‌లో లాకింగ్ సిస్టమ్ కరెక్ట్ అయిందామెకి. దెబ్బతింది. సరే అది కూడా వాళ్ళని సంప్రదించినప్పుడు ఆవిడ జీవన విధానం తెలుసుకున్నాను నేను. ఆవిడేం చెప్పింది, మార్నింగ్ లెగుస్తాను, పిల్లలకి క్యారేజ్ ఇస్తాను, మా వారికి క్యారేజ్ ఇస్తాను.
టీవీ చూస్తాను అండి. ఇల్లు చిమ్ముకుంటాను, టీవీ చూస్తాను, పని చేసుకుంటాను, టీవీ చూస్తాను. అలా టీవీ చూస్తాను అనే విషయం నాకు ఒక 5, 6 సార్లు వాడింది. నాకేమర్థమైందంటే, టీవీ చూసినప్పుడు ఏమవుతుందంటే, టీవీ సీరియల్స్‌లో ఒక సస్పెన్స్‌తో క్లోజ్ చేస్తారు. ఎప్పుడు ముగింపు ఉండదు. ఎన్ని రోజులకైనా, ఎన్ని నెలలకైనా, ఎన్ని సంవత్సరాలకైనా, ఎన్ని జన్మలకైనా టీవీ సీరియల్ క్లోజ్ చేసేటప్పుడు ఒక సస్పెన్స్‌తో ముగుస్తుంది. ఆవిడకి ఏం పని లేక ఆ సీరియల్స్ చూస్తున్నప్పుడు ఆవిడ బ్రెయిన్‌లో రేపేంటనే టెన్షను, ఆవిడ అలజడు ఎప్పుడు ఉండిపోతుంది. అలా ఉన్నప్పుడు బ్రెయిన్‌లో ఆవిడ లాకింగ్ సిస్టమ్ కరప్ట్ అయింది. దెబ్బతింది. నాకది అర్థమై నేనేం చెప్పాను, "నువ్వు కూడా 10 రోజులు టీవీ మానేసి అప్పుడు నా దగ్గరికి రా అమ్మా" అన్నాను. కరెక్ట్‌గా ఆవిడకి గూడా వారం రోజుల్లో అస ఆ ప్రాబ్లమ్ పోయింది. ఆవిడ సమస్య క్లియర్ అయిపోయింది. ఇది డాక్టర్లు ఏం చేయగలరు? మన జీవన విధానం సరిలేదు. మనం అనుసరించే విధానం సరిలేదు. తప్పు మన దగ్గరుంది. మళ్ళీ ప్రాణిక్ హీలింగు, రేకి అని చెప్పి అటువంటి కోర్సులు కూడా నేర్చుకున్నాను నేను. హీలింగ్ కోర్సులంటే మనం హీల్ చేసుకోవచ్చు. ఇతరులు కూడా హీల్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది ఐసీయూలో ఉంటారు. డాక్టర్లు ఇక లాస్ట్ స్టేజ్ అండి. ఇంటికి పట్టుకెళ్ళిపోండి అంటారు. ఆ సమయంలో నాకు ఫోనొచ్చేది. ఏవండీ డాక్టర్స్ ఇలా చెప్పారని. అప్పుడు దానికి సంబంధించిన హీలింగ్స్ నేను చేసేవాడిని. అలా చేసినప్పుడు 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల దాకా బతికిన వాళ్ళు చాలా మందున్నారు. ఈ విధంగా ఆ పర్సన్స్‌కి ఏం కావాలి అనేది నాకు మాస్టర్స్ ఆ రూట్ కాజ్ తెలిపి అలా కొన్ని వేల మందికి బయటపడేట్టు చేశారు. సరే ఇప్పుడు మన శరీర నిర్మాణం 100-120 ఏళ్ళు జీవించే విధానంగా మన సెల్స్, మన నిర్మాణం భగవంతుడు మనకిచ్చాడు. మనం ఈరోజు అది తిరిగి తెలుసుకుందాం. తిరిగి తెలుసుకొని అది పాటిద్దాం. ఈ రోజు నుంచి పాటిచ్చినా ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా తిరిగి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో జీవించే విధానం ఉంది. అది మనం తెలుసుకొని పాటించడమే మనం చేయాల్సింది. ఇప్పుడు మన అనారోగ్యాలకి మూల కారణం ఏంటో తెలుసుకుందాం. ప్రతి ఒక్కళ్ళం. అది తెలుసుకొని దాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది. మూల కారణం ఏంటి అంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి మనకి సరి అయిన పని లేదు. ఇప్పుడున్న జనరేషన్స్‌కి, ఇప్పుడున్న మనుషులకి ఎవరికీ సరి అయిన పని లేక, శరీరంలో సరైన కదలికలు లేక, శరీరాన్ని సరిగ్గా ఉపయోగించక, సరైన పని లేకపోవటం వలన మనం అనారోగ్యాలకు గురవుతున్నాము. సరైన పని లేదు. అనారోగ్యం ఎందుకు రావాలి? అని మైండ్ లాజిక్ అడుగుతుంది. ఇప్పుడు మనము 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం మన అమ్మమ్మలు, తాతయ్యలు ఏం చేశారు? ఒక్కసారి బ్యాక్‌కెళ్దాం. వాళ్ళు పొద్దున్నే లెగిస్తే టాయిలెట్‌కి వెళ్ళాలంటే మల విసర్జనకి ఒక చెంబు తీసుకొని హాఫ్ కిలోమీటరో, కిలోమీటరో వెళ్లి రావాల్సొచ్చేది. ఇళ్లల్లో టాయిలెట్ సదుపాయం లేదప్పుడు. ఏమయ్యేది? బాడీలో కదలిక జరిగేది. ఆ కదలిక జరగటం వలన వాళ్ళు ప్రకృతిలోకి నడిసి వెళ్ళటం వలన అప్పుడు ఎక్స్‌క్రీషన్ చక్కగా జరిగేది. ఈ రోజుల్లో ఏమైంది? మనకి టాయిలెట్స్ మన ఇంట్లోనే ఉన్నాయి. లెగవంగానే వెళ్ళాలంటే బాడీలో మూవ్‌మెంట్ లేదు. బాడీలో మూవ్‌మెంట్ లేకపోవడం ఎక్స్‌క్రీషన్ సరిగ్గా జరగట్లేదు. ఇవాళది రేపు, రేపుది ఎల్లుండి ఈ విధంగా డస్ట్‌బిన్ మనలో పేరబెట్టుకుంటున్నాం మనం. కంప్లీట్ మల విసర్జన జరగట్లేదు ఇప్పుడు ఎవరికీ. 100% అవ్వట్లేదు. అంటే డస్ట్‌బిన్ మనలో పెట్టుకుంటున్నాం. మనలో అలా ఉండటం మూలాన ఏమవుతుంది? బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడు ఆ మోషన్‌లో ఆ యూరిన్‌ని బాడీ మళ్ళీ తిరిగి రీసైకిల్ చేసుకుంటుంది.
ఆ ఉన్న వేస్ట్ పదార్థాల నుంచి. ఎంత ప్రమాదమో చూడండి. బాడీ బాడీలో మలినాల నుంచి తిరిగి బ్లడ్ తీసుకుంటుంది. వేస్ట్‌లు బయటికి పోనప్పుడు. మళ్ళీ వాళ్ళేం చేశారు అమ్మమ్మలు, తాతయ్యలు? ఇంటికొచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత ఒడ్లు దంచుకునేవాళ్ళు. ఇల్లు చిమ్ముకునేవాళ్ళు. ప్రతి పని కష్టపడి చేసుకున్నారాళ్ళు. పప్పు రుబ్బుకునేవాళ్ళు. పిండి కొట్టుకునేవాళ్ళు. ఏదైనా పిండిలుంటే ఇసురుకునేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళకి శరీరం కదలిక ఉండేది. మగవాళ్ళైతే పొలం పనులు చేసుకునేవాళ్ళు. అందరూ ఏదో ఒక పని ఉండేది. శరీరానికి పని ఉండేది. ఇప్పుడు మనకేమైంది? మన లోపమేంటి? పని లేక. అందుకే మనం ఇప్పుడు అనారోగ్యాల పాలు ఎందుకవుతున్నామంటే, మన శరీరంలో కదలిక లేక, సరైన పని లేక అని గుర్తించామనుకోండి, ఈ రోజు నుంచి ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక గంట సేపు వారి శరీరం మీద వారు శ్రద్ధ పెట్టాలి. ఒక గంట సేపు కష్టపడాలి. 24 గంటల్లో ఒక గంట సేపు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకొని కష్టపడాలి. అంతే, అంతకుమించి చేయాల్సిన పని లేదు. వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ జీవన విధానం ప్రకారం వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు మనకు తెలీదు. కష్టపడితే ఆరోగ్యం ఉంటుందని. తెలిసినా ఆచరించట్లేదు. హాస్పిటల్స్‌కి వెళ్ళే టైముంది. ఇంకేటేటికో టైముంది. కానీ శరీరం మీద శ్రద్ధ పెట్టాలి గదా! శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి గదా! ఆరోగ్యం మహాభాగ్యం తెలుసు కదా! అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఒక గంట సేపు శరీరాన్ని కష్టపెట్టండి. మీ పనులు మీరు జేసుకోండి. యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, నడవండి, వాకింగ్ చేయండి, చప్పట్లు కొట్టండి, భరతనాట్యం చేయండి, స్కిప్పింగ్ చేయండి, ఎగరండి, ఏమైనా చేయండి. శరీరాన్ని గంట సేపు కష్టపెట్టాలి. సరే, కష్టపెట్టకపోతే ఏం జరుగుద్దో తెలుసుకుందాం. మనం రోజు తీసుకున్న ఆహారంలో మనం ఎక్స్‌క్రీషన్ అయిపోయిందనుకుంటాం. యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా బాడీ ఎక్స్‌క్రీషన్ అయిపోయిందనుకుంటాం. కానీ మన శరీరంలో అరగని పదార్థాలు సూక్ష్మంగా ఉండిపోతాయి. సూక్ష్మంగా అంటే అది గూడా మీకు నేను సైంటిఫిక్‌గా చెప్తాను. పాలు కాగబెట్టాము. కాగబెట్టినప్పుడు ఏమవుతుంది? పాలు తీసిన తర్వాత అడుగున ఒక పొర ఉంటుంది. తెల్లగా ఏర్పడుతుంది. అన్నం వండాము. అన్నం తీసిన తర్వాత ఒక జిగురు పదార్థం ఆ గిన్నెకి అంటుకుంటుంది. అది సూక్ష్మంగా ఉంటుంది. కట్టెలు కాల్చాము. బొగ్గు అవుతుంది. ఒక రెసిడ్యూ వస్తుంది. ఆ బొగ్గును కాల్చాము. బూడిదుంటుంది. అంటే ప్రతి దానికి ఒక రెసిడ్యూ తయారవుతుంది. అది ఉంటుందని తెలుసుకోవాలి. చివరికి శరీరాన్ని తగలబెట్టాము. అయినా గూడా బూడిదొస్తుంది చివరికి. ప్రతి దానిలో ఒక రెసిడ్యూ ఏర్పడుతుంది. మనం యూరినేషన్‌కెళ్ళాము కంప్లీట్‌గా అయిపోయిద్ది. మోషన్‌కెళ్ళాం కంప్లీట్‌గా అయిపోయింది అంటానికి కుదరదు. అటువంటి రెసిడ్యూస్ మనలో ఉండిపోతాయి. మన శరీరంలో కదలిక లేకపోవటం వలన, వ్యాయామం లేకపోవటం వలన, డిటాక్సిఫికేషన్ జరగకపోవటం వలన అవి మన బాడీలో టాక్సిన్స్‌గా, వేస్ట్ పదార్థాలుగా, కొవ్వుగా మారతాయి. ఇప్పుడు ఆ మిగిలిన పదార్థాలు కొవ్వుగా అనుకుందాం. ఈ కొవ్వు బాడీలో పొట్టలో వేస్ట్‌గా ఫార్మ్ అయిందనుకోండి. ఏమవుతుంది? ఆ కొవ్వు ఫ్యాటీ లివర్‌గా మారుద్ది. హార్ట్ పంపింగ్ చేసే నరాల్లోనూ, వాల్వ్స్‌లోనూ ఈ కొవ్వు పేరుకున్నప్పుడు హార్ట్ బ్లాక్స్ ఫార్మ్ అవుతాయి. హార్ట్ బ్లాక్స్ ఏర్పడతాయి. అందుకే వాల్వ్స్ మూసిపోయినప్పుడు ఆ కొవ్వు ఏర్పడినప్పుడు స్టంట్‌లేయాల్సిన పరిస్థితి ఏర్పడద్ది అందుకే.
30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం హార్ట్ బ్లాక్స్, హార్ట్ స్టంట్లు ఎవరైనా విన్నామండి? ఎందుకు? వాళ్ళు ఆ కొవ్వును గూడా కరిగించుకున్నారు. ఇప్పుడు మనకు ఆ కొవ్వు కరిగించుకోవాలో తెలీదు. ఆ కొవ్వు ఏర్పడటం మూలాన హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ బ్లాక్స్, హార్ట్ సర్జరీలు పెరిగిపోతున్నాయి. ఎందుకు? మన అజ్ఞానం వల్ల. మనం విజ్ఞానం దేనికి ఉపయోగిస్తున్నామంటే, హార్ట్ సర్జరీలకు ఉపయోగిస్తున్నాము. హార్ట్ మార్చుకోవడానికి ఉపయోగిస్తున్నాము. అదే కొవ్వు లంగ్స్‌లో ఏర్పడింది. లంగ్స్‌లోకెళ్ళినప్పుడు ఊపిరితిత్తు సమస్యలు ఏర్పడతాయి. ఆయాసం వస్తుంది. ఉబ్బసం వస్తుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. జలుబు తత్వం ఉంటుంది. అట్లా లంగ్స్‌కి సంబంధించిన ఎన్నో వ్యాధులొస్తాయి. అదే కొవ్వు ఎముకల్లోనో, జాయింట్స్‌లోనో పేరుకున్నప్పుడు ఎముకల నొప్పులు, కాళ్ళ నొప్పులు, వెన్నుపూస నొప్పులు, రొమటైటిక్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతం ఇటువంటి వ్యాధులుగా పరిగణించబడతాయి. బ్రెయిన్‌లో ఫార్మ్ అయిందనుకోండి అదే కొవ్వు. బ్రెయిన్ క్లాట్స్ ఒస్తాయి. మతిమరుపొస్తుంది. కిడ్నీలో కొవ్వు ఫార్మ్ అయినప్పుడు కిడ్నీ స్టోన్స్‌గా ఫార్మ్ అవుతాయి. గాల్ బ్లాడర్‌లో ఫార్మ్ అయినప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్‌గా ఫార్మ్ అవుతాయి. ప్యాంక్రియాస్ డిస్టర్బ్ అయినప్పుడు షుగర్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇట్లా బాడీలో ఏ పార్ట్‌లోకెళ్ళి కొవ్వు డిస్టర్బ్ చేస్తుందో ఆ పార్ట్ ఎఫెక్ట్ అవ్వటం మూలాన మనం ఇన్ని డిపార్ట్‌మెంట్‌ల హాస్పిటల్స్‌కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడింది. ఎందుకు? మనకి కొవ్వు పట్టటం మూలాన, కొవ్వెక్కటం వలన ఇన్ని డిపార్ట్‌మెంట్‌లు, ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని టెక్నాలజీలు, ఇన్ని ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? మనలో కొవ్వు పేరుకోవటం వలన. ఇప్పుడు మనం ఏం చేయాలి? తిరిగి తెలుసుకుందాం అంతే. ఇప్పటి వరకు తెలీదు. తెలిసినా ఆచరించలేదు. ఇప్పుడేం చేద్దాం? తిరిగి ప్రతి ఒక్కళ్ళు శరీరాన్ని కష్టపెట్టండి. కష్టపెడితే ఆ కొవ్వు కరిగిపోతుంది. ఆ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. ఈ రోజు నుంచి మీరు కష్టపడటం స్టార్ట్ చేస్తే, ఎక్కడెక్కడ మనలో పేరుకున్న కొవ్వు పదార్థాలు మొత్తం ఫైర్ అవుతాయి. ఇప్పుడు మీకొక ఎగ్జాంపుల్ చెప్తానింకా. కరోనా సమయంలో చనిపోయిన వాళ్ళందరూ బాగా డబ్బున్న వాళ్ళు, బాగా హైజీనిక్‌గా బతికిన వాళ్ళు, బాగా శానిటైజేషన్ చేసుకున్నోళ్ళు, హైలీ సోఫిస్టికేటెడ్‌గా బతికిన వాళ్ళే చనిపోయారు. ఎందుకు? వాళ్ళల్లో మలిన పదార్థాలు, వేస్ట్ పదార్థాలు ఉండి శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయింది వాళ్ళకి. మీరు అబ్జర్వ్ చేయండి. పని చేసేవాళ్ళు ఎవరైనా సరే, టాపీ పని చేశారు, చెక్క పని చేశారు, కూలీ పని చేశారు. ఏదో ఒక శారీరక శ్రమ చేసిన వాళ్ళు వాళ్ళెవ్వరు చనిపోలేదు. అడుక్కు తిన్న వాళ్ళెవరైనా చనిపోయారో చూడండి. మన ఇళ్లల్లో పని చేసిన వాళ్ళు గాని, చాకలి వాళ్ళు గాని, ఏ క శరీరాన్ని కష్టపెట్టిన వాళ్ళు ఎవ్వరూ చనిపోలేదు. ఎందుకు? శరీరం కష్టపడ్డప్పుడు బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. రోగనిరోధక శక్తి ఉంటుంది. అది గ్రహించండి. కష్టపడితేనే బాడీలో రోగనిరోధక శక్తి ఉంటుంది. కష్టపడకపోతే రోగనిరోధక శక్తి రాదు. అది డబ్బుల వల్ల వచ్చేది కాదు. డబ్బులున్నాయి గదా! ప్రోటీన్ పౌడర్ వాడొచ్చు, బలానికి వాడొచ్చు, అది వాడొచ్చు, ఇది వాడొచ్చు అనుకుంటాము. అవి కూడా మన శరీరానికి ఉపయోగపడవు. మన శరీరాన్ని వాళ్ళు కష్టపెడతం మూలాన ఈ పని జేసేవాళ్ళు గాని, ఎవరైనా ఎందుకు వాళ్ళు ఎఫెక్ట్ అవ్వలేదు? వాళ్ళన్నీ ఫ్యాట్స్ బర్న్ అయిపోతాయి రోజు. తిరిగి మనం గూడా ఆ విధంగా కష్టపెడితే 100, 120 ఏళ్ళు హ్యాపీగా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించొచ్చు. తిరిగి మనం తెలుసుకోవడమే. ఇప్పుడు మనది ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ అయిపోయింది. మన జీవితాలు మొత్తం. సెల్లు, ల్యాప్‌టాపు, ఫ్రిడ్జులు అన్నీ. అంటే
ఒక నరక కూపంలో ఉంటున్నాం మనం. సెల్ వల్ల ఎంత రేడియేషన్ అండి. ఇంట్లో ఏసీలు. ఈ రేడియేషన్ వల్ల ఏమవుతుంది? శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. దానికి ఏం చేయాలి? రోజు ప్రతి ఒక్కళ్ళు ఎండలో 40 నిమిషాలు కష్టపడాలి. 40 నిమిషాలు నడవాలి. చెప్పులు లేకుండా నడవాలి. బేర్ ఫుట్‌తో నడవాలి. కాళ్ళకి చెప్పులు లేకుండా నడవాలి ప్రతి ఒక్కళ్ళు. మట్టిలో నడవాలి. మట్టిలో నడిచినప్పుడు ఏమవుతుందంటే బాడీ ఎర్తనింగ్ జరుగుతుంది. ఎర్తనింగ్ జరిగినప్పుడు ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే కరెంటు మన బాడీలో మన సెల్స్ ఉంటే భూమి తీసేసుకుంటుంది. దానికి కూడా మీకు సైంటిఫిక్ ప్రూఫ్ చెప్తాను. ఇప్పుడు సిటీస్‌లో గాని ఎక్కడైనా గాని పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద డిష్‌లు పెడతారు. వాతావరణంలో పిడుగులు పడ్డప్పుడు ఆహ్, ఆ డిష్‌లు ఏం చేస్తాయంటే అవి అబ్జార్బ్ చేసుకుంటాయి. బిల్డింగ్ మీద పడి బిల్డింగ్ డిస్టర్బ్ కాకుండా. ప్రతి ఇంటికి ఎర్త్ గూడా ఉంటుంది. ఆ డిష్‌ల్లో నుంచి ఎక్సెస్ కరెంట్ వచ్చినప్పుడు అవి తీసుకొని భూమిలోకి పంపించేస్తాయి. అదే విధంగా మన శరీరం గూడా మన ఒంట్లో ఈ, ఈ సెల్ ఒక రేడియేషను, ల్యాప్‌టాప్ రేడియేషను, ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ పరికరాల ఒక రేడియేషను మన బాడీలో నిక్షిప్తమైంది. మనం భూమిలో నడిచినప్పుడు, బేర్‌ఫుట్‌తో నడిచినప్పుడు భూమి స్వీకరిస్తుందది. భూమిలోకి మర్జ్ అయిపోతుందది. బాడీ సెల్స్ అప్పుడు యాక్టివేట్ అవుతాయి. ఇంకా ఏం చెప్తున్నాను, మనకి ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి ఎలా తినాలో, ఎలా తాగాలో గూడా తెలీదు. ఏమి తింటున్నామో, ఎలా తింటున్నామో గూడా తెలీదు. మనం ఆహారం తీసుకున్నప్పుడు మనసు పెట్టి తింటలేదు. ఇష్టంగా తింటలేదు. ప్రేమతో తింటలేదు. ఈ ఒత్తిడి జీవితంలో ఏమవుతుంది, దానికి సమయాన్ని ఇవ్వట్లేదు మనం. మీరెవరన్నా మా ఇంటికొచ్చారనుకోండి, నేను మిమ్మల్ని పట్టించుకోలేదు. మీకు కోపమొస్తుంది. 10 ఏళ్ళలాగా నేను కనపడ్డా మీకు గుర్తుంటుంది. ఏమని ఆళ్ళింటికెళ్ళాను నన్ను పట్టించుకోలేదని. ఆ కోపం అలా ఉండిపోతుంది. మనం తీసుకునే ఆహారాన్ని మనం పట్టించుకోపోతే, అది మన ఎనర్జీ ఎందుకిస్తుందండి? ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకునే ఆహారాన్ని మనం పట్టించుకుంటున్నామా? దాని మీద శ్రద్ధ పెడుతున్నామా? దాన్ని ఇష్టంగా తింటున్నామా? టీవీలు చూస్తూ తింటాము. సెల్ ఫోన్ మాట్లాడుతూ తింటాము. అక్కర్లేని కబుర్లు చెప్తూ తింటాము. అనవసరమైన సంభాషణలన్నీ అప్పుడే తీసుకొచ్చి తింటాము. అది సరి అయిన విధానం కాదు మాస్టర్స్. అన్నం తినేటప్పుడు అన్నం ముందు కూర్చొని ఒక్కసారి మనసులో అనుకోండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతి. అన్నం ప్రసాదం అవుతుంది. గుడికెళ్తాము. ఒక చెంచా ప్రసాదం పెడతారు. ఆ చెంచా ప్రసాదాన్ని పవిత్ర భావంతో కళ్ళకద్దుకొని నాకు ఆనందాన్నిచ్చింది, పుణ్యాన్నిచ్చింది, ఆరోగ్యాన్నిచ్చిందన్న భావనలో స్వీకరిస్తాము. ఒక చెంచా తీర్థం ఇస్తారు. ఎంతో పుణ్యం వస్తుందని కళ్ళకద్దుకొని మరి స్వీకరిస్తాము. మనం తీసుకునే ఆహారం గూడా అటువంటి ప్రసాద భావంతో స్వీకరించాలి మనం. అదే భావంతో తీసుకున్నప్పుడు అది మన మన శరీరానికి వంట పడుతుంది. ఆహారం తినేటప్పుడు అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కింద కూర్చొని తినండి. డైనింగ్ టేబుల్ మన సంస్కృతి కాదు. అవకాశం ఉన్నోళ్ళు కింద కూర్చొని భోంచేయండి. కింద కూర్చొని తిన్నప్పుడు
నవిలి నవిలి తినండి. నవిలి నవిలి తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆహారం లాలాజలంతో కలుస్తుంది. లాలాజలంతో కలిసి లోపలికి వెళ్ళినప్పుడు, పొట్టలో ఉన్నప్పుడు అక్కడ కొన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఈ లాలాజలంతో కలిసి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో కలిసిన ఆహారం మాత్రమే బాడీ స్వీకరిస్తుంది. అన్నం మనసు పెట్టి తిన్నప్పుడు, స్పీడ్‌గా తిన్నప్పుడు, నవలకుండా తిన్నప్పుడు, మన నోట్లో లాలాజలం కలవనప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిసినా గూడా శరీరం అది స్వీకరించదు. మనం 100% తీసుకున్న మీరు జీడిపప్పులు తినండి, బాదం పప్పులు తినండి, ఏమైనా తినండి. ఎంత హైజీనిక్ ఫుడ్స్ అన్నా తినండి. లాలాజలంతో కలవకుండా వెళ్ళిన ఆహారం బాడీ స్వీకరించదు. అందుకే అన్నం నవిలి, నవిలి, నవిలి తినాలి. ఇక్కడే జీర్ణమైపోవాలి. అలా తిన్నప్పుడు మన బాడీలో టాక్సిన్స్ ఫార్మేషన్ తగ్గిపోతుంది. మనలో కొవ్వు పదార్థాలు తయారయ్యే విధానం తగ్గిపోతుంది. ఎంతో కొంత తయారవుతుంది అది వేరే విషయం. కానీ ఆ విధంగా తయారైనప్పుడు శరీరం అరుగుదల ఎక్కువగా అవుతుంది. 50% రెసిడ్యూ మిగలటానికి 5% ఆహారం మలిన పదార్థం చాలా తేడా ఉంటుంది గదా! నీరు తాగేటప్పుడు గూడా మనం సిప్ చేస్తూ తాగాలి. కాఫీ తాగినట్టు, టీ తాగినట్టు నీరుని స్వీకరించాలి. ఈ రోజుల్లో ఎలా తాగుతున్నాం మనం? ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటే గట 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 తాగేస్తున్నాం. అలా తాగిన నీరు బాడీ స్వీకరించదు. ఎన్ని నీళ్లు తాగామని కాదు, ఎంత క్వాలిటీగా తీసుకున్నామని. మనకి అవసరం లేని కాఫీలు, టీలు తాగుతాం. శరీరానికి మంచిది కాదది. కాఫీలు, టీలు సిప్ చేస్తూ తాగుతాం. అలాగే నీరు కూడా సిప్ చేస్తూ తాగాలి. నీరు కూడా ఇంటేకు తీసుకునే విధానంలో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ శారీరక ధర్మాన్ని బట్టి తీసుకోవాలి. కూలి పని జేస్తారు, కష్టపడతారు, ఎండలో ఉంటారు. వాళ్ళెక్కువ తీసుకోవాలి. ఏసీలో ఉంటారు, పని జేయరు, శరీర శ్రమ బెట్టరు. వాళ్ళు తక్కువ తీసుకోవాలి. మంత్రి సత్యనారాయణ గారు జెప్పారు, ఎవరో యోగా మాస్టర్స్ చెప్పారు. రోజు 2 లీటర్లు తాగాలి, 6 లీటర్లు తాగాలని తీసుకోకూడదు. మన శరీరం మనకి ఎప్పుడు నీరు కావాలో చెప్పుద్ది. మనకు దప్పికొస్తుంది. శరీరం వేడనిపిస్తుంది. యూరిన్ గాని, మోషన్ గాని స్మెల్లొస్తే వాటర్ తగ్గిందని ఒక ఇండికేషన్ బాడీ ఇస్తుంది. అయినా అప్పటిదాకా మనం వెయిట్ చేయకర్లా. బాడీ మన శరీర కష్టాన్ని బట్టి తీసుకోవాలి. తీసుకున్న ఎలా ఉండాలి? సిప్ చేస్తూ తాగాలి. కాఫీ తాగినట్టు, టీ తాగినట్టు తాగితే లాలాజలంతో కలిసి ఒక 2 సెకండ్ పుక్కిలి పట్టండి. 2 సెకండ్స్ నోట్లో నీరు అట్టిపెట్టి, ఆ తర్వాత మాత్రమే కొంచెం, కొంచెం, కొంచెం మింగండి. లాలాజలంతో కలిసి లోపలికి వెళ్ళిన బాడీ మాత్రమే ఎళ్ళిన వాటర్ మాత్రమే బాడీకి ఉపయోగపడుతుంది. అలా ఎళ్ళిన వాటర్ బాడీ రిపేర్ చేసుకుంటున్న శక్తి ఉంటుంది. గ్లాసులు, గ్లాసులు నీళ్లు తాగినా బాడీ రిపేర్ చేసుకోదు. ఇప్పుడు ఈ రోజుల్లో బాగా వెయిట్ పెరిగిపోతా ఉన్నారు. ఈ వెయిట్ పెరిగే వాళ్ళు వాటర్ సిప్ చేస్తూ తాగితే, వాటర్ మనసు పెట్టి కొంచెం, కొంచెం తాగుతూ ఉంటే లాలాజలం కలిసి లోపలికెళ్ళటం మూలాన 1 ఇయర్‌లో వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. ఒట్టి వాటర్ అంత రిపేర్ చేస్తుంది బాడీని. మిగతా ఏం పాటించకపోయినా సరే. బాడీకి అంత శక్తి ఉంది. అంటే బాడీలో కొవ్వు పెరుగుతుందంటే మనకు నీళ్లు తాగే విధానం గూడా తెలియక మాస్టర్స్. తిరిగి తెలుసుకుందాం మనం. తిరిగి జీవన విధానం మార్చుకుందాం. నీరు ఎలా తాగాలి?
అన్నం ఎలా తినాలో కూడా ఈ విధంగా చేసినప్పుడు ఈ రోజు నుంచి మన బాడీలో హెల్తీ సెల్స్ తయారవుతాయి. కొత్త కణాలు పుడతాయి మనలో. ఈ కొత్త కణాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వటం వలన 100-120 రోజుల్లో తిరిగి బాడీ రీజనరేట్ అయ్యి మరి తిరిగి హెల్తీగా తయారయ్యే పరిస్థితులు మనం ఈ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు మనం. పాత సెల్స్ డెడ్ అయిపోతా ఉంటాయి. అవి నిర్వీర్యమైపోతుంటాయి. ఈ రోజు నుంచి మనం ఈ విధంగా తిన్నప్పుడు, ఈ విధంగా తాగినప్పుడు ఎనర్జిటిక్ సెల్స్ తయారయ్యి రోగనిరోధక శక్తి మనలో పెరిగి మళ్ళీ తిరిగి 100-120 ఏళ్ళు జీవించొచ్చు. రోజు శరీరాన్ని ఒక గంట కష్టపెట్టి నమిలి తింటూ సిప్ బై సిప్ వాటర్ తాగితేనే 100-120 ఏళ్ళు బతకచ్చు. ప్రోటీన్ గుడ్లు తిని, ప్యాకెడ్ ఫుడ్స్ తిని, హైజీనిక్‌గా తింటే బతకరు మాస్టర్. దానికి దీనికి ఏమాత్రం సంబంధమే లేదు. ఇప్పుడు మన బాడీలో ఏమవుతుందంటే, ఇందాక మీకు పాయింట్ ఒకటి మర్చిపోయాను. ఎక్సెస్ గ్లూకోజ్ ఫార్మ్ అవుతుంది. తిన్న ఆహార పదార్థాల్లో ఎక్సెస్ గ్లూకోజ్ ఫార్మ్ అయినప్పుడు, సరే ఇందాక కొవ్వు అనుకున్నాం కదా! ఆ కొవ్వు ఫార్మ్ అయినప్పుడు రకరకాల డిసీజెస్ ఫార్మ్ అవుతాయి అనుకున్నాం కదా! అదేమవుతుందంటే, మన పొట్టలో ఆ కొవ్వు ఫార్మ్ అయినప్పుడు, మన బ్రెయిన్‌కి ఒక కమాండ్ వెళ్తుంది. శివ మాస్టర్ ఈరోజు ఎక్సెస్ గ్లూకోజ్ ఫార్మ్ అయింది. ఆయన తిన్న ఆహారంలోంచి ఏం చేయమంటావని బ్రెయిన్‌కి ఒక సందేశం వెళ్ళినప్పుడు, అదేం చేస్తుందంటే, సరే అది గుండెలోకెళ్ళినప్పుడు, ఊపిరితిత్తుల్లోకెళ్ళినప్పుడు, ఇంకా వేటిట్లోకెళ్ళినప్పుడు అనారోగ్యం పాలవుతారు. ఎక్కడ ఏ పార్ట్స్‌కి ఇబ్బంది లేని వాటిలో స్టోర్ చేయమంటుంది. ఇప్పుడు మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి స్టోర్ రూమ్స్ ఉంటాయి. మనకేదైతే అనవసరమైన పదార్థాలు, ఉపయోగించని పదార్థాలు తీసుకెళ్ళి ఆ స్టోర్ రూమ్‌లో ఏస్తాం. అట్లాగే మన బ్రెయిన్ కూడా మనకు కమాండ్ ఇస్తుంది. మన బాడీలో అరగని పదార్థాలు, ఫ్యాట్స్, కొవ్వులు తయారైనప్పుడు, మన బ్రెయిన్‌కి కమాండ్ ఎళ్ళినప్పుడు, బ్రెయిన్ ఏం చెప్తుంది? ఎక్కడ ఇబ్బంది లేని ప్రదేశాల్లో పడేయమంటుంది ఆ కొవ్వుని. అందువల్ల ఏమవుతుంది? మనకి నడు నడుము దగ్గర, తొడల దగ్గర, కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర బాడీ అంతా కొవ్వు ఫార్మ్ అవుతుంది. ఆ కొవ్వు అందుకు ఏర్పడుతుంది. ఈ రోజుల్లో ఏమవుతుంది? మన ఒత్తిడి జీవితం ఏర్పడింది. స్ట్రెస్ లైఫ్ అయిపోయింది. శరీరానికి పని పెట్టలేదనుకున్నాం గదా! ఈ స్ట్రెస్ లైఫ్ అయిపోయినప్పుడు, ఈ ఎక్సెస్ గ్లూకోజ్ తయారైనప్పుడు, ఈ కొవ్వు తయారైనప్పుడు, బ్రెయిన్‌కి సరైన కమాండ్స్ వెళ్ళటం లేదు. ఈ కొవ్వు ఫార్మ్ అవుతుంది. బ్రెయిన్ చెప్పలేదు ఎక్కడెయ్యాలో. అప్పుడేమవుతుంది? అది హార్ట్‌లోకెళ్తే హార్ట్ బ్లాక్ అయిపోతుంది. బ్రెయిన్‌లోకెళ్తే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఎందుకు? బ్రెయిన్ నుంచి కమాండ్ వెళ్ళలేదు. కాళ్ళ జాయింట్స్‌లో, ఎముకల జాయింట్స్‌లోకెళ్ళినప్పుడు కాళ్ళ వాతం, కీళ్ళ వాతం వస్తుంది. ఎందుకు? అక్కడ బ్రెయిన్ నుంచి స్టోర్ రూమ్‌కెళ్ళమని చెప్పలేదు. మన ఒత్తిడి జీవితం వల్ల మన ప్రమాదం మనం ఎలా కొని తెచ్చుకుంటున్నామో చూడండి. మనం చెయ్యని పని మన బ్రెయిన్ చేస్తుంది. మనం ధ్యానులం. రోజు మెడిటేషన్ చేస్తాం. మన అదృష్టం ఏంటంటే, మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మన బ్రెయిన్ మన మాట వినేట్టుగా చేస్తుంది. ధ్యానం చేసే వాళ్ళకేమవుతుంది, బాడీలో ఏదన్నా రిపేరింగ్ సిస్టమ్ ఉంటే, బ్రెయిన్ కమాండ్ పర్ఫెక్ట్‌గా ఎళ్తుంది. అందుకే ధ్యానం సర్వరోగ నివారణ ఎందుకయింది అంటే, బ్రెయిను అనారోగ్యం కాకుండా కాపాడే విధానం చేస్తుంది. ఈ ఎక్సెస్ ఫ్యాట్స్, సరికాని పదార్థాలుంటే స్టోర్ రూమ్‌లో పడేయమంటుంది. అదే ఒత్తిడిగా ఉన్న జీవితాల్లో ఏమవుతుంది, స్టోర్ రూమ్‌లోకెళ్ళమని చెప్పదు కాబట్టి, బాడీలో రకరకాల పార్ట్స్‌లో దాని ఇష్టం వచ్చిన పార్ట్స్ వేయటం మూలాన వాళ్ళు అనారోగ్యాలకు గురవుతున్నారు. కనీసం ధ్యానం చేసినా సరే, అనారోగ్యానికి గురి కాకుండా ఉండటానికి సైంటిఫిక్ రీజన్ అది. ధ్యానం చేసిన వాళ్ళు కూడా మలిన పదార్థాలు ఉంటే, అవి వాటి మనకి ఇబ్బంది లేని పార్ట్స్‌లో ఫార్మ్ అవుతాయి. మన బాడీలోని ఇబ్బంది లేని శరీర భాగాల్లో అవి స్టోర్ అవుతాయి. అందుకైనా ధ్యానం చేయాలి.
ఈ రోజుల్లో మనం కాఫీలు, టీలు తాగుతా ఉన్నాం. మన శరీరానికి 14 ఏళ్ళు దాటిన తర్వాత కాఫీలు, టీలు అవసరం లేదు మాస్టర్. పాలు పదార్థాలు అరగవు. ఈ కాఫీ, టీ సంస్కృతి అసలు మనది కాదు. ఒకవేళ కాఫీ తాగాలనిపిస్తే కాఫీ మిల్క్ లేకుండా తాగండి. టీ తాగాలంటే మిల్క్ లేకుండా తాగండి. డికాషన్ తాగండి. తాగకుండా ఉండలేమనుకునేవాళ్ళు. ఎందుకంటే 14 ఏళ్ల తర్వాత అరగని పాల పదార్థాలు కూడా కొవ్వుగా, ఫ్యాట్స్‌గా మారతాయి. సరే తాగాలనిపిచ్చిద్ది. వంటిల్లే వైద్యశాల అన్నారు. వంటింట్లో ఎన్ని పదార్థాలుంటాయి? బోలెడన్నుంటాయి. ఒకరోజు యాలకులుంటాయి. యాలకుల కషాయం పెట్టుకోండి. లవంగాలుంటాయి. లవంగాల కషాయం పెట్టుకోండి. ధనియాలు పెట్టుకోండి. జీలకర్ర పెట్టుకోండి. కొత్తిమీర కషాయం పెట్టుకోండి. తులసి ఆకులు దాంతో కషాయం పెట్టుకోండి. జామ ఆకులు ఎన్ని రకాలున్నాయో. మారేడు ఆకులు వీటితో కషాయం పెట్టుకోండి. బాడీ డిటాక్సిఫికేషన్ జరుగుతా ఉంది. మనం వాటి ప్లేస్‌లో ఏం చేస్తున్నాము? కాఫీలు, టీలు తాగి కొవ్వు పేర్చుకుంటున్నాము. ఇప్పుడు పిల్లలకి ప్యాక్డ్ ఫుడ్స్ పెడుతున్నాము. ప్యాక్డ్ ఫుడ్స్ ఏం చేయాలంటే నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు నిలవ ఉండాలంటే అది కంప్లీట్ కెమికలైజేషన్ అయితే గాని నిలవ ఉండవు. ఆ కెమికలైజేషన్ వల్ల మన బాడీలో టాక్సిన్స్‌గా ఫార్మ్ అవుతాయి. ఇంకో పాయింట్ కూడా మీకు గుర్తు చేస్తాను మాస్టర్. ఈ రోజుల్లో మనం అంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది. మన జీవితాలు మొత్తం. పాల ప్యాకెట్ ప్లాస్టికు, ఆయిల్ ప్యాకెట్ ప్లాస్టికు, మనం స్టోర్ చేసుకునే కంటైనర్స్ ప్లాస్టికు, అన్నీ ప్లాస్టిక్ మయమైపోయినాయి. ఈ ప్లాస్టిక్ ఏమవుతుందంటే బాడీలో ప్లాస్టిక్ నానో పార్టికల్స్ పెరిగిపోతాయి. టీ, కాఫీ కూడా కప్పులో తాగుతున్నాం. టీ వేడి నిలబడటానికి లోపల ఒక కెమికల్ కోటింగ్ ఉంటుంది. కేవలం పేపర్ కప్పులో టీ, కాఫీ తాగటం వలన 14 రకాల క్యాన్సర్ కారకాలు ఏర్పడతాయి. అంటే క్యాన్సర్ కొనుక్కొచ్చుకుంటున్నాం మనం డబ్బులిచ్చి. ఈ కెమికలైజేషన్ ఫుడ్స్ తినటం మూలాన ప్లాస్టిక్ వ్యర్థాలు లోపలికెళ్ళటం మూలాన 5 ఏళ్లకో, 10 ఏళ్లకో, 20 ఏళ్లకో బాడీలో చేరినప్పుడు అవి అరగని పదార్థాలుగా ఉండనప్పుడు మనం చెప్పా కదా! మన బ్రెయిన్ ఏం చేస్తుంది? సరికాని పదార్థాలను స్టోర్ రూమ్‌లో ఏయమంటుంది. అవి స్టోర్ రూమ్‌లో ఏస్తాయి. కొవ్వుతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా స్టోర్ రూమ్‌లో ఏసేస్తాయి. స్టోర్ రూమ్‌లో ఏసినప్పుడు ఏమవుతాయి? ఒక సందర్భంలో అవి క్యాన్సర్ కణాలుగా మారతాయి. 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం మన అమ్మమ్మలు, తాతయ్యలు ఎవరన్నా క్యాన్సర్ బారిన పడ్డారా అండి? అసలు క్యాన్సర్ అంటేనే తెలీదు. మరి ఈ రోజుల్లో క్యాన్సర్ కామన్ అయిపోయింది ఎందుకు? కెమికల్ ఫుడ్స్ వల్ల, ప్యాక్డ్ ఫుడ్స్ వల్ల, రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల, కెమికలైజేషన్ అవ్వటం మూలాన, ఇవన్నీ బాడీలో పేరుకోవటం వలన, ఇవన్నీ అరగకపోవటం వలన ప్రతి ఒక్కళ్ళం క్యాన్సర్‌కి గురవుతున్నాము. మొన్న ఈ మధ్య పేపర్‌లో రాశారు. 2032 కల్లా ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారంట. ఇప్పుడు షుగర్ కామన్ అయిపోయింది ప్రతి ఇంట్లో. ఇక క్యాన్సర్ కూడా కామన్ అవుతుందంట. అంటే మనం విజ్ఞానంలో ఉన్నామా? అజ్ఞానంలో ఉన్నామా? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి మాస్టర్స్. క్యాన్సర్ కొనుక్కొచ్చుకుంటున్నాం మనం. అదే మనము ప్రతి ఒక్కళ్ళు ఒక గంట సేపు కష్టపడ్డారనుకోండి. శరీరాన్ని రోజు శ్రమ పెట్టారనుకోండి. ఆ క్యాన్సర్ సెల్స్ కూడా బాడీ ఫైర్ చేసుకుంటుంది.
ఇప్పుడు ఈ రోజైనా సరే అబ్జర్వ్ చేయండి. కూలీలు, పనిచేసే వాళ్ళు, శ్రమపడే వాళ్ళు, వాళ్ళ క్యాన్సర్ రాదు. 99% రాదు. ఎందుకు? వాళ్ళు కష్టపడతారు. వాళ్ళ శరీరాన్ని శ్రమకు గురి చేస్తారు. ఆ శ్రమ చేయటం వలన ఆ క్యాన్సర్ కణాలు కూడా బాడీలో ఫైర్ అయిపోతాయి. అందుకే శరీరాన్ని కష్టపెట్టండి మాస్టర్స్ ఈ రోజు నుంచి. మన జీవనశైలి మార్చుకోలేము. మనం ప్యాక్డ్ ఫుడ్స్ తినాల్సిందే, పాల ప్యాకెట్లు వాడాల్సిందే, ప్యాకెట్‌లో ఉన్న నూనె వాడాల్సిందే, అన్ని కెమికలైజ్డ్ ఫుడ్ వాడాల్సిందే. మరి దానికి పరిష్కారం ఏంటి? దాని పరిష్కారం అంటే శరీరాన్ని గంటసేపు కష్టపడ్డప్పుడు ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ కూడా మనలో వ్యర్థ పదార్థాలు కూడా ఫైర్ అయిపోతాయి. క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు 100% శరీరాన్ని కనీసం గంట సేపైనా కష్టపెట్టాలి మాస్టర్స్. కష్టపెట్టడం మూలాన బాడీలో కొవ్వు పేరుకోకపోవడం వలన బాడీలో క్యాన్సర్ కణాలు అయిపోతాయి వలన 100 నుంచి తిరిగి 100 ఏళ్ళు, 120 ఏళ్ళు ఆరోగ్యంతో జీవించొచ్చు మాస్టర్స్. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంకో 2 విషయాలు చెప్తాను. పేస్ట్ వాడేవాళ్ళుంటే పేస్ట్ మానేయండి. పేస్ట్ వల్ల దాంట్లో ఎస్ఎల్ఎస్ అనే కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ వలన 100 ఏళ్ళు, 120 ఏళ్ళు ఉండాల్సిన పళ్ళు మనకి ప్రతి వ్యక్తికి మనకు డెంటల్ డాక్టర్ ఏర్పరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేస్ట్ నిలవ ఉండటానికి, పేస్ట్ నురగ రావడానికి కెమికల్ వాడతారు వాళ్ళు. మరేం చేద్దాం? పళ్ళ పొడి వాడండి. ఆయుర్వేదిక్ షాప్‌కెళ్ళండి. ఆయుర్వేదిక్ షాపులకెళ్తే మీకు డాబర్ రెడ్ అని ఉంటుంది. వేప పొడి ఉంటుంది. వెనకటి రోజుల్లో మనం వేప పొడి వాడేవాళ్ళం. కానుక పుల్లలు వాడేవాళ్ళం. సరే ఈ రోజుల్లో ఆ పుల్లలు వాడలేమండి అన అనుకోవచ్చు. తిరిగి మనం మళ్ళీ వేప పొడి అమ్ముతున్నారు ఆయుర్వేదిక్ షాపుల్లో. వేప పొడి తెచ్చుకోండి. వేప పొడి తెచ్చుకొని దాంట్లో ఒక 10 లవంగాలు, 10 యాలకులు గ్రైండ్ చేసి యేసుకొని, కొంచెం ఉప్పేసుకొని అది వాడండి. ఇది వాడటం మొదలుపెట్టిన తర్వాత జీవితంలో డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డెంటల్ ప్రాబ్లమ్స్ ఈ రోజు నుంచి తగ్గిపోతాయి. ఇట్లా ప్రతిదీ తెలుసుకుందాం మాస్టర్స్. ప్రతి దానికి ఇంకా మీరు కొత్తగా తెలుసుకోవాలని లేదు. మన అమ్మమ్మలు, తాతయ్యలు ఏం చేశారో అది చెయ్యండి. వాళ్ళు 100 ఏళ్ళు, 120 ఏళ్ళు ఏ విధంగా ఆరోగ్యంగా జీవించారో చేయండి. నేను మీకు కొత్త విషయాలు చెప్పట్లేదు. వాళ్ళ జీవనశైలి ఏంటి? వాళ్ళు ఏ విధంగా పాటించారో తిరిగి తెలుసుకొని పాటిస్తే మనం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించే విధానం ఉన్నది. మనం తిరిగి తెలుసుకోవటమే. మనం జ్ఞానంగా బతుకుతున్నాం అనుకుంటున్నాం గానీ, అజ్ఞానంలో బతుకుతున్నామని తిరిగి తెలుసుకోండి. మన పూర్వీకులే ఆనందంగా జీవించారు. మనమే అంధకారంలో జీవిస్తున్నాము. ఇంకా కొన్ని విషయాలు మీకు నెక్స్ట్ క్లాస్‌లో పంచుకుంటాను మాస్టర్స్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ వారికి ఆతూర ప్రణామాలు. మాస్టర్స్ మీకెవరికైనా ఏమైనా సమస్య ఉంటే స్క్రీన్ మీద నా నంబర్ ఉంది. మీరు 24/7 ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్స్, వెల్త్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నాకు 24/7 కాల్ చేయొచ్చు. నేను మీకు దానికి రూట్ కాజ్‌కి వెళ్లి దాని రెమెడీ చెప్తాను మాస్టర్స్. మీకు చెప్తే నాకు ఆనందం. అట్లా కొన్ని వేల మంది బయటపడ్డారు. ఇదివరకు నేను చెప్పేవాడిని కాదు. నేను ఒక 6 నెలల నుంచే ఈ సబ్జెక్టు ఈ మాధ్యమాల్లో చెప్పడం స్టార్ట్ చేశాను. ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆత్మప్రణామాలు. మీ అభిప్రాయం ఎవరైనా అవకాశం ఉంటే పంచుకోండి మాస్టర్స్.